దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. మిమ్మును లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైన ప్రభువా, వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధి మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాను. మా హృదయాలను తెరవజేయండి, మా కనులను తెరవజేయండి, మా చెవులను తెరవజేయండి ప్రభువా. వాక్యములో ఉన్న సత్యములను గ్రహించే కృప మాకు దయచేయండి. ఆటంకపరిచే దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని చూస్తే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు ఆయన? నన్ను ఈ లోకము ద్వేషించింది. ఎవరిని ద్వేషించింది? యేసుక్రీస్తు అంటే ఈ లోకానికి ఇష్టం ఉండదంట. ఎంత మంచి వార్త! యేసు ప్రభు మాట చెప్తే లోకానికి ఇష్టం ఉండదు. యేసు ప్రభు స్వయంగా తనకు తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. తండ్రి నన్ను ఈ లోకంలోనికి పంపించాడు, నేను అద్వితీయ కుమారుడిని. దేవుని వద్ద నుంచి తండ్రి నన్ను పంపించాడు, ఈ లోకంలోనికి పంపించాడు. అనేక మంది పాపము చేసి తమ్మును తాము నరకానికి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటుంటే, పాత్రులుగా చేసుకుంటుంటే, దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి యేసు ప్రభు క్రిందకి దిగి వచ్చాడు. వచ్చి వారిని రక్షిద్దామని, వారి పాపముల నుంచి విమోచిద్దామని ఆయన భూమి మీదకి వచ్చాడు. తన ప్రాణత్యాగాన్ని చేయడానికి కూడా దేవుడు సిద్ధపడ్డాడు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనిపించడు. ఆయన ఏ పాపము చేయలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరికైనా హాని చేశాడా? ఎవరికి హాని చేయలేదు. ఎవరినైనా గాయపరిచాడా? ఎవరిని గాయపరచలేదు. పోనీ ఎవరినైనా తన మతం స్వీకరించమని బలవంతం చేశాడా? బలవంతము చేయలేదు. పోనీ ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన తృణీకరిస్తాడా? ఆయన తృణీకరించడు కూడా. నేను దేవుని కుమారుడినయ్యుండి, నేనే దేవుడినయ్యుండి దైవ రక్తాన్ని చిందించడానికి వచ్చాను బాబు. సర్వలోక ప్రజలారా, అందరూ మోక్ష మార్గము కావాలని, దేవుని యొద్దకు చేరాలని ఆశపడుతున్న వారిలారా, నన్ను చూడండి. నేనే మీరు మోక్షానికి వెళ్ళాలంటే ఉన్న ఏకైక మార్గం అని గట్టిగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నచ్చలేదు ప్రజలకి. ఏ నచ్చలేదు? నేనే మార్గము, దేవుడి యొద్దకు వెళ్ళాలి, నా మాట వినండి అని చెప్తే అది నచ్చలేదు ప్రజలకి. నువ్వు కూడా ఒక మార్గం అంటే నమ్ముతాం, కానీ నువ్వే మార్గం అంటే ఎందుకు నమ్ముతాం అనేది ప్రజలకు నచ్చని విషయం. ఆయన సత్యాన్ని చెప్తూ ఉంటే దాన్ని అంగీకరించలేని మనస్సు.
నేను దేవుని కుమారుణ్ణి, దేవుని యొద్ద నుంచి వచ్చాను అని అంటే నువ్వు దేవుని కుమారుడువా? నిన్ను నీవు దేవునితో సమానంగా చేసుకుంటున్నావా? నీ తల్లిదండ్రులు మా మధ్య ఉన్నారు. నీ తల్లి పేరు మరియా, నీ తండ్రి పేరు యోసేపు. నువ్వు వడ్రంగి పని చేసుకుంటున్నటువంటి వారి కుమారుడివి. ఏదో కర్ర పని, సుత్తులు మేకులు పెట్టి కొట్టుకున్నటువంటి నీవు 30 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత వచ్చి లోకానికి రక్షకుడు నేనే అని చెప్తే మేమెట్లా నమ్ముతాం? నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు మా మధ్య తిరుగుతున్నారు. నీవు దేవుని కుమారుడువా? నిన్ను నీవు దేవునితో సమానంగా చేసుకుంటావా? ఎలాగైనా యేసును చంపాలి. ఈయన మాటలు సరిగ్గా లేవు. ఆయన మీద ద్వేషం, అసూయ మనుషుల్లో నిండుకొని ఉంది. యేసు ప్రభు అంటే మనుషులకు ఇష్టం ఉండదు. ఎన్నైనా చెప్పండి, లోక వార్తలు చెప్పండి, రాజకీయాల గురించి మాట్లాడండి, లోకంలో పనికిరాని చెత్త విషయాలని మాట్లాడండి, చక్కగా వింటారు. కానీ యేసు గురించి చెప్తుంటే వెంటనే అభ్యంతర పడిపోతారు, వెంటనే అభ్యంతర పడతారు ప్రజలు. మతాన్ని ప్రచారం చేస్తాడంటారు. యేసు గురించి వెళ్ళి మనం ఎక్కడైనా ప్రకటిస్తే ఆ యేసుని మా వీధుల్లోనికి తీసుకురావద్దు అంటారు. యేసు ప్రభువును ప్రకటిద్దామని వెళ్ళామంటే కర్రలతో కొడతారు. వారి మతానికి సంబంధించినటువంటి ప్రజలు మరి తీవ్రవాదులుగా ఎవరైనా ఉన్నట్లయితే వారిని అభ్యంతర పెడతారు. యేసు యొక్క వార్త ఈ లోకంలోనికి వచ్చిన కాలం నుంచి చూస్తే నేటి వరకు ప్రజలు యేసును ద్వేషిస్తూ ఉన్నారు. ఇది మంచి విషయమా చెడ్డ విషయమా? ప్రజలకు అర్థం కావడం లేదు. అసలు యేసు అంటే ఇంటికి ఇష్టం లేదు అంటే సమాధానం ఏమైనా ఉంటుందా? అదంతా మాకు అనవసరం. యేసు గురించి నువ్వు మాకు చెప్పొద్దు. అరే యేసు ప్రభు స్వస్థపరుస్తాడయ్యా. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. బైబిల్లో రాయబడి ఉంది. నేటికి కూడా యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరిచాడంటే అయితే నన్ను వచ్చి స్వస్థపరచమని ఇప్పుడు ఛాలెంజ్లు విసరడంలో మనుషులు నిమగ్నమై ఉన్నారు. కానీ సత్యాన్ని గ్రహించడానికి ఏమాత్రం కూడా సిద్ధపడలేరు. యేసును ప్రజలు ద్వేషించారు. యేసు ప్రభు అంటే ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రభు తన మాటల్లో తానే స్వయంగా చెప్పాడు, లోకము నన్ను ద్వేషించింది, ఈ లోకానికి నేనంటే ఇష్టం లేదు అని చెప్పాడు. అసలు యేసు ప్రభు చేసిన అన్యాయం ఏమిటి? యేసు ప్రభు మీకు చేసినటువంటి నష్టం ఏమిటి అని ఎవరినైనా అడిగితే అదంతా మాకు అనవసరం, అవన్నీ చెప్పొద్దు. యేసు మాటే ఎత్తొద్దు. అని మీకేం పని పాట లేదా? పాటలు అంటారు, కరపత్రికలు అంటారు, సువార్తలు అంటారు, మీటింగ్లు అంటారు, స్వస్థతలు అంటారు. యేసు గురించి మాకు చెప్పొద్దు, ఆ యేసు పేరు మా యొద్ద ఎత్తొద్దు అన్నారు. యేసును గురించినటువంటి మాట నశించుచున్న వారికి వెర్రితనముగా కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు తన గురించి తాను ఇచ్చుకున్నటువంటి సర్టిఫికెట్లు చూస్తే మొదటిది ఏంటంటే లోకం నన్ను ద్వేషించింది. ఇది ఎవరు చెప్పారు? స్వయంగా సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు చెప్తున్నారు, లోకం నన్ను ద్వేషిస్తూ ఉంది. మీరు ఒకవేళ యేసు ప్రభువును ప్రేమించారనుకోండి, యేసు ప్రభు చెప్తున్నాడు మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది లోకం. మీరు క్రైస్తవులని ఎక్కడైనా చెప్పారనుకోండి, ఇల్లు అద్దెకి ఇవ్వకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇల్లు కూడా అద్దెకివ్వరు. అందరూ కాదులేండి, కొంతమంది ఇల్లు కూడా అద్దెకివ్వరు. క్రైస్తవులా అనగానే పైనుంచి కింద వరకు ఒకసారి స్కానింగ్ చేస్తారు. ఎందుకు? క్రైస్తవులు ఏం చేశారు? ప్రజలకి ఏమీ చేయలేదు. చరిత్రలో చూసుకుంటే యేసును ప్రేమించి యేసు యొక్క మాటలు విని యేసు యొక్క బోధలు విని కుష్ఠరోగులకు సేవ చేసిన వారు లేరా? వారి శరీరంలో నుంచి పురుగులు పడుతుంటే
వారి గాయాల్ని కడిగి వారికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ని ఇప్పించి, వారి కొరకు ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ను నిర్మించి, వారికి స్వస్థత వచ్చినంత వరకు, వారికి ఆరోగ్యం బాగైనంత వరకు వారి కొరకు ప్రయాసపడినటువంటి సేవకులు లేరా? నర్సులు లేరా? క్రైస్తవ మిషనరీలు లేరా? ఇవన్నీ కనిపించవు. యేసు అంటే ఇష్టం ఉండదు. విద్యను ఉచితముగా ప్రజలకు ఇచ్చారు. యేసును గురించి తెలుసుకోండి, యేసు ప్రభువులో నిత్య జీవం ఉందంటే అవన్నీ మాకు వద్దు అంటారు. యేసు ప్రభుకు ఆ విషయం తెలుసు. నేను లోకంలోనికి వస్తే నన్ను ద్వేషిస్తారు అని యేసు ప్రభుకి ముందుగానే తెలుసు. కానీ వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రేమిస్తున్నాడు మనుషులను, నశించిపోవు వారిని వెదకి రక్షించాలని, వారి పాపంలో ఉన్న ప్రజలను, వారి పాపానికి విమోచన వేరే మార్గం లేదని, వారు ఎన్ని మొక్కుబడులు చేసినా, ఎన్ని వ్రతాలు తపాలు జపాలు చేసినా వారికి ఎవ్వరికి వేరే మార్గం లేదని నిక్కచ్చిగా చెప్పే దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నచ్చదు ప్రజలకి, ఇది నచ్చదు. యేసు ప్రభు కూడా దేవుడిలో దేవుడు అని చెప్తే ప్రజలు అంగీకరిస్తారేమో కానీ యేసే మార్గం, కేవలం యేసు ద్వారా మాత్రమే మనుషులకు పాపక్షమాపణ ఉంది. మీ పాపములు పోవాలంటే దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఒక్కసారి ప్రభువా నేను పాపిని అని చెప్పి ఆయన పాదముల దగ్గర ఒప్పుకొని క్షమించు ప్రభువా అని చెప్తే సులభంగా క్షమిస్తారంటే దానికి సిద్ధంగా ఉండరు ప్రజలు. దానికి లాజిక్లు చెప్తారు, వ్యతిరేకత చెప్తారు, వారికి ఉన్నటువంటి చెత్త సిద్ధాంతాలు, వెధవ ఫిలాసఫీలు అన్నీ కూడా చెప్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసంతే మాత్రం ఇష్టం ఉండదు. ప్రభువు చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కాను, నేను లోక సంబంధిని కాను గనక లోకం నన్ను ద్వేషించింది. మీరు క్రైస్తవులైన తరువాత మీరు యేసు ప్రభు అంటే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? మిమ్మల్ని ద్వేషించు వారిని ద్వేషించమని చెప్పాడా? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీకేమి ప్రయోజనం? మీరు నా బిడ్డలు క్రైస్తవులుగా ఉండి దేవుని యొక్క ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలంటే మిమ్మల్ని ద్వేషించే వారిని సైతం మీరు ప్రేమించండి, దేవుని యొక్క ప్రేమను కనపరచండి, దేవుడంటే ఏంటో వారికి చూపించండి అని ప్రభు మనకు బోధించాడు. హల్లెలూయా. దేవుని యొక్క మిషనరీలను చూడండి. నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళిన వారిని అనేక మంది దేవుని యొక్క సేవకులు ఉన్నారు. వారెంతో ఆస్తిపరులు. మీరు చరిత్రలో చూస్తే వారెంతో ఆస్తిపరులు. వారికి తినడానికి దిక్కులేక కాదు, వారికి ఏమీ లేక కాదు యేసు యొక్క వార్తను ప్రకటించేది. చాలామంది యొక్క అపోహ ఏమిటంటే వీరికి ఎవరో ఫారెన్ ఫండ్ వస్తుంది, తిని కూర్చొని అరగక యేసుని గురించి ప్రకటిస్తున్నారని అనుకుంటున్నారు. ఫారెన్ ఫండ్లు వచ్చి తిని కూర్చొని అరగక యేసు యొక్క వార్త చెప్పడం లేదు. వీరు చర్చిలు నడుపుతూ ఫోటోలు తీసి వాటిని అప్లోడ్ చేస్తే వీరికి డబ్బులు వస్తాయి ఫారెన్ నుంచి అని అనుకుంటున్నారు. పిచ్చి ఆలోచన. కొంతమంది యొక్క దురభిప్రాయం ఎలా ఉన్నదంటే వారికి డబ్బులు ఇచ్చి యేసు ప్రభు దగ్గరికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. బియ్యం ఇస్తారట అందుకని యేసు ప్రభు దగ్గరికి వస్తారంట, గోధుమలు ఇస్తారట అందుకని యేసు ప్రభు దగ్గరికి వస్తారట. ఇదేంటి? నెలవారీ వస్తే చూసారా జగనన్న బండి, బియ్యం వచ్చింది, రేషన్ వచ్చింది. దానికోసము కాదు యేసు ప్రభు వచ్చినది. యేసు ప్రభు మీద ఉన్న ద్వేషంతో ప్రజలు దాన్ని తప్పుగా అర్థం చేసుకునేటట్లుగా చేస్తున్నారు కొంతమంది. యేసు ప్రభు సర్వమానవాళి కొరకు తన ప్రాణత్యాగము చేయడానికి వచ్చాడు. మనుషులందరూ పాపులే. బైబిల్ కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోదు. వాడు ఏదో చేశాడు కనుక ఈ సంవత్సరం
ఈ జీవితంలో ఎలా వచ్చాడు, ఈ జీవితంలో బాధ అనుభవిస్తున్నాడు అనే సిద్ధాంతాన్ని బైబిల్ ఒప్పుకోదు. అంత నా కర్మరా, నీ కర్మరా అనే సిద్ధాంతం బైబిల్లో లేదు. మనుషులకు ఒకే ఒక జీవితం ఇవ్వబడింది. ఆ ఒక్క జీవితంలో తన పాపములను కడుక్కోవడానికి ఏకైక మార్గం నజరేయుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. చాలాసార్లు యేసు ప్రభు బోధిస్తూ ఉంటే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, ఇదేదో కొత్త బోధగా ఉందే, నువ్వు శాస్త్రుల వలె బోధించకుండా అధికారం గలవాడిగా బోధిస్తున్నావేమిటి, నువ్వు మొహమాటం లేకుండా బోధిస్తున్నావేమిటి అని యేసు ప్రభుతో మాట్లాడారంట. ఆనాడు ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు నివసిస్తున్నటువంటి కాలంలో తాను తన ప్రజల మధ్యకి వచ్చినప్పుడు తన ప్రజలే యేసు ప్రభును తృణీకరించారు. అనేక వందల సంవత్సరముల క్రితం యేసు ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడని వారే ఎదురు చూశారు. యూద ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చూచి యేసు ప్రభు వచ్చిన తర్వాత నువ్వు మెస్సయ్య కాదని ఆయన తృణీకరించారంట. ఎంత ఘనులు, మేధావులు. యేసు ప్రభుకు ఆ విషయం తెలుసు. నేను వస్తాను, మీ కొరకు మాత్రమే కాదు, అన్ని జనుల కోసం కూడా నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు మన ప్రభు అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగుడు కాక. వచ్చాడు, ప్రాణత్యాగము చేశాడు. ప్రాణత్యాగము చేయక మునిపే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు ఆ ప్రజలకి. ఉపమానం చెప్తే వారికి ఒళ్ళు మండిందంట. ఎందుకంటే ఆయన మాటలు తిన్నగా వెళ్ళి గుండెల లోపల గుచ్చుకుంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. చూద్దాం, చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 5 వరకు మొదటగా చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించెను. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకు ఇచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాలపు నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు అతన్ని పట్టుకొని కొట్టిరి. వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి యొక్క దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరచిరి. అతడు మరి యొక్కని పంపగా వానిని చంపిరి. అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ప్రజలకి బోధించేవాడు. ఈ బోధ ఎలాగుండిందంటే అందరికీ అర్థమవ్వాలని ఉపమాన రీతిలో చెప్పేవాడు. ఒకసారి ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఒకడు ఉన్నారట, అతనికి ద్రాక్ష తోట ఒకటి ఉంది. ఆ ద్రాక్ష తోటకి చుట్టూ కంచి వేయించాడంట. ఎవరు? ద్రాక్ష తోట యజమాని వేయించి చుట్టూ కంచి వేయించాడు. పండ్లు కాస్తే వాటిని ద్రాక్ష తొట్టిలో వేసి ద్రాక్ష రసము తీసుకొని సిద్ధపరచడానికి ద్రాక్ష తొట్టి కూడా సిద్ధపరిచాడు. గోపురాన్ని కట్టించాడంట. కట్టించి కొంతమంది మనుషులకు అప్పగించి దేశాంతరానికి అంటే దూరంగా వెళ్ళాడంట. పండ్లు కాసే సమయానికి వచ్చి తన భాగం తీసుకోవడానికి వచ్చాడంట. రాక మునుపు
తన దగ్గర ఉన్నటువంటి కొందరి దాసులను పంపించి తన వాటా తీసుకోవడానికి పంపిస్తూ ఉన్నాడంట. మొదటి దాసుని పంపించాడు, వాడిని కొట్టారు, అవమానపరిచారు, పంపించేశారు. ఇంకొక దాసుని పంపించారు, వాడి తల పగలగొట్టారు, వాడిని పంపించారు. అనేక దాసులను పంపిస్తూ ఉంటే వారందరినీ చంపడం, కొట్టడం, అవమానపరుస్తూ వెళ్తూ ఉన్నారంట. ఎందుకు ఈ ద్రాక్ష తోట ఏమిటి? ద్రాక్ష తోట దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట దేవునికి ఇష్టమైనటువంటిది. తన ప్రజలను హెచ్చరించడానికి, వారిని సరైన మార్గంలో నడిపించడానికి, వారిని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు అనేక మంది సేవకులను, ప్రవక్తలను ఏర్పరుచుకున్నాడు. వారిని వారి యొద్దకు పంపించాడు. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్లోనే మన యేసు ప్రభు కూడా పుట్టాడు. వారిని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన వారి యొద్దకి ప్రవక్తలను, సేవకులను పంపిస్తే వీరు చేసిన వ్యవహారం ఏమిటంటే వారిని అవమానపరచడం, వారిని కొట్టడం, ప్రవక్తలను చంపడం చేయించారు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే 6వ వచనంలో మనం చదివితే చూడండి, అదే అధ్యాయం. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను. అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుణ్ణి సన్మానించెదరు అనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతను చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్షల తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఆ ద్రాక్ష తోటని ఇచ్చును కదా. ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఉపమానంలో చెప్తున్నాడు, ఆ ద్రాక్ష తోట యజమాని అంట అనేక మంది సేవకులను పంపిస్తూ ఉంటే వారు ఆ సేవకులను కొడుతున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరి కుమారుడు? ఓనర్, ద్రాక్ష తోట ఓనర్ యొక్క కుమారుడు ఉన్నాడు. ఉపమాన రీతిలో చెప్తున్నాడు. ఆ ద్రాక్ష తోట యజమాని మన ప్రభువైన దేవుడు. ఆ ద్రాక్ష తోట యజమాని యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్నాడంట దేవుడు, సేవకులను చంపుతున్నారు, సన్మార్గంలో నడిపించాలంటే వారిని కొడుతున్నారు, ప్రవక్తలను చంపుతూ ఉన్నారు. ఇప్పుడు నా కుమారుణ్ణి పంపిస్తా, యేసుక్రీస్తుని పంపిస్తాను అనుకుని యేసుక్రీస్తుని పంపించాడు. ఆ ఉపమానములో యేసుక్రీస్తుని పంపిస్తే యేసు ప్రభు ఆ ఉపమానంలో చెప్పుతున్న మాటను మనం గమనిస్తే ఆయన ఏం చెప్తున్నాడు? కుమారుణ్ణి పంపిస్తే వారు సన్మానిస్తారు, సత్కారం చేస్తారు, సాలువాలు కప్పుతారేమో అనుకున్నాడు. ఎవరు? మన దేవుడైన తండ్రి. కానీ వారు ఏం అనుకుంటున్నారు ప్రజలు? ఇతడు కుమారుడు, వారసుడు, ఇతన్ని చంపితే మనకే ఈ స్వాస్థ్యం అవుతుంది అని అనుకొని ఆ కుమారుణ్ణి చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేశారంట.
మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎక్కడ సిలువ వేశారు? ఊరి వెలపల, ద్రాక్ష తోట వెలపల చంపివేస్తారు అనే మాట ఊరి వెలపల క్రీస్తును సిలువ వేస్తారు అనే మాటకి అర్థం. యేసు ప్రభు ఈ మాటను చెప్పి, రే మీరు నన్ను తృణీకరిస్తారని నాకు తెలుసు, అయినా తండ్రి నన్ను పంపించాడు గనుక ఈ పని మీద నేను వచ్చాను, మీ కొరకు మాత్రమే ప్రాణం పెట్టడానికి కాదు, ఈ ప్రపంచములో ఇశ్రాయేలులు కాని సమస్త దేశ ప్రజలను రక్షించడానికి, వారి పాపం నుంచి విడిపించడానికి దేవుడు నన్ను పంపిస్తే నేను క్రీస్తుగా ఈ భూమి మీదకు వచ్చాను అనే అర్థాన్ని ఇచ్చేటట్లుగా ఆయన ఉపమాన రీతిగా వారితో చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? చదవండి, తర్వాత వచనాలు చూసినట్లయితే, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయినో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తనను గురించి తాను ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. రెండో సర్టిఫికేట్ చూడండి. నేను మూలకు తలరాయి అంటే ఏంటి? ఇల్లు అంటే దేవుని ఇల్లు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలే దేవుని ఇల్లు. దేవుని ప్రజలే దేవుని ఇల్లు. మనం ఎక్కడున్నాం? మనము అదే ఇంటిలో ఉన్నవారం. మనము దేవుని ఇంటిలో చేరిన వారము. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, తుదమట్టుకు విశ్వాసము కలిగి ఉంటేనే మనం కూడా ఆ ఇంటిలో ఉంటామని చెప్పాడు. దేవుని యొక్క ప్రజల యొక్క గుంపే దేవుని ఇల్లు. ఆ ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ స్టోన్, మూలరాయి యేసుక్రీస్తు ప్రభు. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ చెప్తున్నాడు, నేను మూలకు తలరాయి. అంటే నేనే కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూలరాయిని నేనే. కానీ మీరు తృణీకరించదలచిన వ్యక్తి కూడా నేనే అని చెప్పాడు. యేసు ప్రభు తనను గురించి తాను చెప్పుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను మూలకు తలరాయి అయినప్పటికీ నేను తృణీకరింపబడిన రాయిని అని చెప్పాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి ప్రభు, అందరి పాపములను విమోచించడానికి వచ్చినటువంటి ఆ ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నది ఏమిటి? ఏం చేశారు? తృణీకరించారు. ఏం చేస్తున్నారు? తృణీకరించారు. నువ్వు నాకొద్దు. వాళ్ళు వేచి ఉండేది మెస్సయ్య గురించే, వారు ఎదురు చూసింది ఈ క్రీస్తు గురించే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క బోధ మొహమాటం లేకుండా ముక్కుసూటిగా ఉన్నదో, ఎప్పుడైతే యేసు ప్రభు తన్ను తాను దేవుని కుమారుడిగా చెప్పుకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బలి అర్పణగా అర్పించాలని, తన్ను తాను బలి అర్పణగా అవ్వాలని తనను దాని గురించి చెప్పుకున్నాడో, ప్రజలు యేసుక్రీస్తుని ద్వేషించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు అంటే మాకు వద్దు అని చెప్పిన మహానుభావులు వీళ్ళే. యేసు ప్రభు తనను గురించి తాను చెప్పుకున్న మాట ఏం తెలుసా? నేను తృణీకరింపబడిన రాయిని అన్నాడు. ఒక దేవుడు తను తాను గురించి చెప్పుకున్న సాక్ష్యాలు ఏమిటి? యేసు ప్రభు చాలా విషయాలు చెప్పాడు. నేను జీవజలపు ఊట, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, నా శరీరాన్ని తినండి,
నా రక్తాన్ని తాగండి, నన్ను తినేవాడు నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. నేనే మార్గం, జీవం, సత్యం అని కూడా ఆయన చెప్పాడు. అలాంటి యేసు ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను తృణీకరింపబడిన రాయి అని అంటున్నాడు. ఎంత విచారమైనటువంటి విషయం! యేసు ప్రభు అంటే మనుషులకు ఇష్టం ఉండదు. మనము క్రైస్తవులుగా దేవుని ప్రేమించేవారిగా ఉంటే యేసు ప్రభు చెప్పింది ఏంటి? మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, మిమ్మల్ని కూడా తృణీకరిస్తారు. మీరు గురువు కంటే శిష్యుడు ఎప్పుడు కూడా అధికుడు కాడు. యేసు ప్రభువును తృణీకరించారంటే మిమ్మల్ని తృణీకరిస్తారు, యేసు ప్రభువును ద్వేషించారంటే మిమ్మల్ని ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు యేసు ప్రభు. వారికి యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉండదు. అసలు ఆయన చేసిన అన్యాయం ఏమిటి? బైబిల్లో మనం చూసాం, చరిత్రలో మనం చూస్తాం. యేసు ప్రభు ప్రజలకు చేసిన అన్యాయం ఏమిటి? ఎవరినైనా పొడిచాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరి మీదైనా కోప్పడ్డాడా? చనిపోయిన వాళ్ళని లేపాడు, అనారోగ్యం గల వారిని స్వస్థపరిచాడు, దయ్యములు పట్టినటువంటి వారికి విడుదల కలిగించాడు. అందరి కోసము ప్రాణత్యాగము చేసినటువంటి వ్యక్తి. ఇంతకీ యేసు ప్రభువుని ఎందుకు ద్వేషించాలి? ఎందుకు ద్వేషించాలి? ఈరోజు కూడా మనం చూస్తాం, యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అడగండి. అదేమో మాకు తెలీదు, వద్దు. సువార్త చెప్పడానికి ఎవరైనా ఏదైనా వీధికి వెళ్ళారు అనుకోండి, ఏం చెప్తారు? మా ఊరికి రావడానికి వీల్లేదని చెప్పి ఒక 10 మంది సిద్ధమైపోతారు. ఏమవుతుంది? మీకు జరిగే నష్టం ఏమిటి? మిమ్మల్ని ఎవరైనా సరే గాయపరుస్తారా? యేసు ప్రభువులో నిత్య జీవం ఉంది, యేసు ప్రభువులో పాపక్షమాపణ ఉందన్న విషయాన్ని ప్రజలు వినడానికి, అంగీకరించడానికి అభ్యంతర పడిపోతారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా బలవంతంగా వారిని మార్చండి అని ఎప్పుడు చెప్పలేదు. సర్వలోకానికి వెళ్ళండి, అందరికీ చెప్పండి, పాపములు పోవాలి అంటే ఆయన పరిశుద్ధ రక్తము కార్చాడు, ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ ఉందని విషయాన్ని చెప్పండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అది వారి ఇష్టం. కానీ ఆ విషయాన్ని చెప్పడానికి వెళ్ళే వారిని కూడా అడ్డుపడతారు, ద్వేషిస్తారు. యేసుక్రీస్తును తృణీకరించినట్లుగా క్రైస్తవులను కూడా తృణీకరిస్తారు. యేసు ప్రభుని ఆ రోజు ప్రజలు తన సొంత జనులే ఆయనను తృణీకరించారు. ఎలా తృణీకరించారంటే చాలా విషయాల్లో ఆయనను తృణీకరించారు, చాలా విషయములలో ఆయనను అవమానపరిచారు. చాలా సందర్భాల్లో యేసు ప్రభువుని చంపాలని వారు చూశారు. చివరికి ఒక్క అవకాశం వచ్చింది. ఆ సమయంలోనైనా సరే యేసు ప్రభువు పట్ల వారు ప్రేమ చూపిస్తారేమో అని దేవుడు చూసుంటాడు. చూద్దాం ఆ విషయాన్ని కూడా. లూకాసు సువార్త 23వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 16 నుంచి. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయింపబడెను.
పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు అని గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. ఎంత గొప్ప విషయం ఇది! పిలాతు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. అన్యాయముగా అతని మీద నేరం మోపి గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకుని వచ్చారు. పిలాతు యేసుక్రీస్తుని సిలువ వేయక మునుపు యేసు ప్రభుని విచారిస్తూ ఉన్నాడు. ఏ నేరం చేశావు? నేనే నేరం చేయలేదు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, చెప్పు యేసు అంటే, పైనుంచి అధికారం పొందితే కానీ నువ్వేం చేయలేవు అని యేసు ప్రభు మాట్లాడాడు. మాట్లాడిన సందర్భంలో పిలాతు, ఆ గవర్నర్, యేసు ప్రభుని శిక్ష విధించక మునుపు ప్రజలను అడుగుతాడు. ఇప్పుడు పండగ జరుగుతుంది కదా, పండగలో మనం ఒక ఖైదీని విడిపించడం అలవాటు ఉంది, అవునా? ఆగస్టు 15కి జైలు నుంచి విడుదల చేస్తారా? స్వతంత్రం వచ్చినట్లుగా వారిని విడుదల చేయడం అనేది ఒక అలవాటుగా ఉంది. పిలాతు అప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు. అధికారి అయినటువంటి పిలాతు యేసుక్రీస్తుని ఏవో 4 కొరడా దెబ్బలు కొట్టించి విడిపించేద్దామనే ఆలోచనతో ఉన్నాడు గవర్నర్ పిలాతు. ప్రజలను అడుగుతున్నాడు, ఇప్పుడు పండగ కదా, ఒక ఖైదీని విడిపించడం మనకు అలవాటు ఉంది కదా, నేను యేసు ప్రభు అనే ఇతనిని ఏదో 4 కొరడా దెబ్బలు కొట్టించి విడిపించేస్తా, మీకు ఓకేనా? మీకు ఓకేనా అంటే, వద్దు యేసు ప్రభు మాకొద్దు, వీనిని చంపేయి అని చెప్పి వారు కేకలు వేశారంట. ఎంత గొప్ప ఘనులు! పిలాతు అడుగుతున్నాడు ప్రజలను, ఎందుకు? ఏ దుష్కార్యం చేశాడు యేసు ప్రభు? ఏం పాపం చేశాడు? మిమ్మల్ని ఎవరినైనా గాయపరిచాడా? ఏదైనా నేరం ఉందా? ఏం చేశాడు యేసు ప్రభు? ఏ దుష్కార్యం చేశాడు? నిరూపణ చేయండి అంటే, వద్దు 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 వద్దు, వీనిని చంపండి, వీనిని సిలువేయండి అని యేసు ప్రభు మీద కేకలు వేశారంట. అప్పటికి వేరే ఆలోచన చేసుకున్నారు ఆనాటి ప్రజలు. మాకు బరబ్బా అనేవాడు ఒకడు ఉన్నాడు చూసావా, కావాలంటే ఆడిని విడిపించు, యేసు ప్రభువుని మాత్రం శిక్ష విధించని అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం, ఎంత దౌర్భాగ్యమైన విషయం. ప్రజలకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి, యేసు వద్దు. ఎవరు కావాలి? ఎవడు మోసం చేస్తే వాడే కావాలి, అవునా? ఎవడు మోసం చేస్తే వాడే కావాలి. బరబ్బా ఒక బందిపోటు దొంగ, నరహంతకుడు, అనేక మందిని చంపాడు. త్రోవలో వెళ్ళిపోతున్న వారిని పొడిచి వారి దగ్గర డబ్బులు లాక్కొని కార్యక్రమాలు చేసే వ్యక్తి పేరు బరబ్బా. కొత్తగా పేరు ప్రతిపాదించారు ఎవరు? ప్రజలు. బరబ్బాని తీసుకొని రండి అన్నారు. ఎందుకు యేసు వద్దు? వద్దంతే. యేసు ప్రభు ఒక తృణీకరింపబడిన రాయి. ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు. సర్వ సృష్టికి మూలం ఆయనే, సర్వ సృష్టికి ఆధారం ఆయనే. ఆయన మాట చెప్పునే మనము చూస్తున్నటువంటి ప్రకృతిలో ఉన్న సమస్తము సృష్టించబడింది. మనుషులు అంగీకరించకపోబడిన వారిని సృష్టించిన వాడు నజరేయుడగు యేసే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పండి, మాకు యేసు వద్దు అంటారు. తన సొంత ప్రజలే యేసు ప్రభువును తృణీకరించారు.
యేసు ప్రభువుకు తెలుసు తను తృణీకరిస్తారని వీళ్ళు. యేసు ప్రభువుకు తెలుసు తను చంపి ఊరు వెలుపల అతన్ని చంపుతారనే విషయం ఆయనకి తెలుసు. కానీ దేవుని ప్రేమ, తన ప్రజలను రక్షించుకోవాలనే తపన, ఆయన ప్రేమ, వాక్యమైనటువంటి ఆయన, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. యేసు ప్రభు ప్రేమ చూపించి తన ప్రాణత్యాగం చేయడానికి వస్తే ఆయన మాకు వద్దు, ఆయన మాకు వద్దు, ఆయన మాకు వద్దు, ఆయన మాకు వద్దు, ఆయనంటే మాకు ఇష్టం లేదు, ఆయనంటే మాకు ఇష్టం లేదు, ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి, కావాలంటే బరబ్బాని ఇవ్వండి, కానీ యేసు ప్రభు మాకు వద్దు అని చెప్పే ప్రజలు బుద్ధిహీనులా బుద్ధిగలవారా? ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తే యేసు మాకు వద్దు, ఏదైనా చెప్పు, జబర్దస్త్ స్టోరీలు చెప్పు, వింటాం. పనికిరానిటువంటి కథలు చెప్పు, వింటాం. యేసు ప్రభు యొక్క వాక్యం మా యొద్దకు వస్తే మాకు వద్దు, వీడెవడో మత ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాడంటారు. అప్పటి వరకు లేని స్నేహం, అప్పటి వరకు లేనిటువంటి ఐక్యత ఊరు ప్రజల్లో ఒకేసారి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఐక్యతగా ఉండరు, ఎదురింటోడికి పక్కింటోడికి పడదు. కానీ ఎప్పుడైతే క్రైస్తవ సువార్థికుడు ఒకడు వస్తాడో ఊరిలోనికి, వాళ్ళందరూ బంధువులు, స్నేహితులే. అందరూ వచ్చి యేసు ప్రభు మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు. దేవుడు చెప్తున్నాడు తన ప్రజలను రక్షించాలని, తన స్వరూపమందు సృష్టించబడిన ప్రతి వ్యక్తిని రక్షించాలని దేవుడు వచ్చాడు. ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలకే కాదు, భారతీయులకు కూడా యేసు ప్రభు కావాలి. ప్రపంచ దేశంలో ఏ దేశ పౌరుడైనా వాడు దేవుని సృష్టి. ఆ సృష్టికర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువు తన్ను తాను పరిచయం చేసుకోవడానికి సువార్తికులను పంపించడం ప్రారంభించాడు. కానీ ఆయన చెప్పిన ఉపమానంలో చూసినట్లయితే వారిని అవమానపరుస్తారు, వారిని గాయపరుస్తారు, వారిని హింసిస్తారు, అవసరమైతే వారిని చంపుతారు. యేసుప్రభు స్వయంగా ఒకరోజు చెప్పాడు, మిమ్మల్ని చంపితే మేము దేవుని సేవ చేస్తున్నాము అని అనుకుంటారంట ప్రజలు. అర్థమైందా? క్రైస్తవులని చంపితే దేవుని సేవ చేస్తున్నాము అనుకునే రోజులు రాబోతున్నాయి, అనుకునే ప్రజలు రాబోతున్నారు. ప్రభు చెప్తున్నాడు, అయినను మీ తండ్రి సంపూర్ణుడు గనుక, పరిపూర్ణుడు గనుక, మీ తండ్రి మీకు ఇచ్చినటువంటి బాధ్యతను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించండి అని చెప్పాడు. యేసు ప్రభు తన శిష్యులను కూడా పంపిస్తూ మాట్లాడుతున్నాడు, మీరు గొర్రెపిల్లల వంటి వారు, మిమ్మల్ని తోడేళ్ళు మధ్యకి పంపుతున్నాను. వారు తోడేళ్ళు, మిమ్మల్ని చీల్చి చెండాలి, మీ మాంసాన్ని ముక్కలుగా తినే మనుషుల మధ్యలోనికి పంపిస్తున్నాను. మీరందరూ కూడా నా కొరకు హతసాక్షులయ్యే అవకాశం కూడా ఉంది. మీరు వెళ్తారా అని ప్రభు తన శిష్యులను అడిగినప్పుడు వారు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. దేవుని యొక్క వాక్యం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. చూడండి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభు తన శిష్యులకు సువార్త చెప్పించే పనిని అప్పగించాడు. ఒక జాలి, ఒక సంచే, క్యారేజీలు, డబ్బులు పట్టుకొని తిరగొద్దు, ఇంటింట తిరగొద్దు, వెళ్ళి సువార్త ప్రకటించండి. మీరు వెళ్ళగానే ఏదో సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని గురించి ప్రకటిస్తున్నారని మిమ్మల్ని చేర్చుకుంటారు అనుకోవద్దు శిష్యులారా. మిమ్మల్ని తృణీకరిస్తారు. ఎందుకంటే తృణీకరింపబడిన మూలరాయి, మొదటి రాయి నేనే. నన్ను ద్వేషించేవారు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. కానీ మీ బాధ్యత మీరు చెయ్యాలని వారికి చెప్పి వారికి ఒక కర్తవ్యాన్ని అప్పగించాడు. అప్పగించి ఆయన సువార్తకు వెళ్ళే తన సేవకులకు ఇచ్చినటువంటి సూచనలు చూద్దాం. ఏమంటున్నాడు? ఏదైనా పట్టణంలోనికి మీరు వెళ్తే ఆ పట్టణ ప్రజలు, యేసు ప్రభు గురించి మాకు చెప్పకయ్యా, యేసు ప్రభు గురించి ఇక్కడే మీటింగ్లు పెట్టకయ్యా, యేసు ప్రభు గురించి మాకు వద్దు, యేసు ప్రభు మాట ఎత్తితే నీ కర్రలతో బాదుతాం, యేసు ప్రభు మాట చెప్పావా ఈ ఊరు చుట్టుపక్కల కూడా కనిపించవు, యేసుని గురించి మాకేం చెప్తావు, మాకు యేసు వద్దు అని అంటారు. అనేటప్పుడు శిష్యులు చేయవలసినటువంటి పని యేసు ప్రభు వారికి చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఊరు మధ్యలోనికి పండి, ఊరులో మీరు తిరుగుతారు కదా సువార్త చెప్దామని, మీ పట్టణపు వీధుల్లో ఉన్నటువంటి మట్టి కాళ్ళ చెప్పులకు కానీ కాళ్ళ పాదములకు కానీ ఒకవేళ అంటి ఉంటే వారి ఎదుటకు వెళ్ళి మీ పాదాలకు ఉన్నటువంటి ధూళి వారి ముందు దులపండి. ఏమన్నాడు? పాదాల యొక్క ధూళి వారి ముందు దులిపి. మీరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పాద ధూళి ఏదైతే ఉందో అది భవిష్యత్తులో సాక్ష్యం చెప్పబోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త చెప్పేవారి పాదములు బహు సుందరమైనవి. ఆ పాదముల యొక్క ధూళి భవిష్యత్తులో సాక్ష్యం చెప్పబోతుంది. ఏం చెప్పబోతుంది? భవిష్యత్తులో సాక్ష్యం చెప్పబోతుంది. ఈ మైక్ ద్వారా వెళ్తుంది సౌండ్, భవిష్యత్తులో సాక్ష్యం చెప్పబోతుంది. ఈ వీధుల్లో సువార్త ప్రకటించినటువంటి వారి యొక్క పాదముల మీద ఉన్నటువంటి ధూళి భవిష్యత్తులో సాక్ష్యం చెప్పబోతుంది. భవిష్యత్తులో యేసు ప్రభువును తృణీకరించిన వారికి వారి మాటలు, వారి పాదములకు ఉన్నటువంటి ధూళి వారి మీద సాక్ష్యాన్ని చెప్పబోతున్నాయి. ఎంత గొప్ప కఠినమైనటువంటి పరిస్థితి ఆలోచించుకోవాలి. ఏ చెట్టు కింద అయితే నిలుచుని బోధిస్తాడో సువార్తికుడు, ఎక్కడైతే నిలుచుని అతను చెప్తాడో పాద ధూళే సువార్తకి సాక్ష్యం చెప్తే ఆకాశము సాక్ష్యము చెప్పదా? అతడు నిలుచున్నటువంటి ప్రాంతము సాక్ష్యము చెప్పదా? అతడు నిల్చుని ఏ చెట్టు కింద నిల్చుని ఉంటే ఆ చెట్టు యొక్క నీడలో ఆ ధూళి సాక్ష్యము చెప్పదా? ఆ నేల సాక్ష్యము చెప్పదా? ఒకనొక సందర్భం రాబోతుంది. విమర్శ దినం అనేది ఒకటి రాబోతుంది. విమర్శ దినం అనేది ఒకటి ఉంది. మనుషులు చేసినవన్నీ అంతా మంచివే అని తమ మట్టుకు తనం అనుకుంటే అది బుద్ధిహీనత, అది తెలివి తక్కువ పని. భవిష్యత్తులో యేసు ప్రభువు విమర్శ చేయబోతున్నాడు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో విమర్శ కాలము ఒకటి ఉంది. అంతా అయిపోయింది, చచ్చిపోయాను, భూమిలో పాతి పెట్టారు, లేదా నన్ను కాల్చారు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేముంది, గాలి అయి పుట్టాడు, ధూళి అయి వచ్చాడు, ధూళిలో కలిసిపోయాడు. ఈ సిద్ధాంతము చెల్లదు. ఈ సిద్ధాంతము చెల్లదు. చెవుల్లో చెప్పబడినటువంటి యేసుక్రీస్తు వార్త మేడమెద్దల మీద ప్రకటించబడుతుంది. వారికి చెప్పినటువంటి సువార్త
సువార్తకుల యొక్క ఉన్నటువంటి పాదముల యొక్క ధూళి కూడా రోడ్డు మీద ఉన్నటువంటి తారు రోడ్లో ఉన్నటువంటి కంకర కూడా సాక్ష్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి తప్పించుకుంటారు? నాకు సువార్త చెప్పలేదు, అందుకే నేను యేసు ప్రభువుని అంగీకరించలేదు అంటే, అరే మీ వీధిలోనికి వచ్చినప్పుడు, మీ ఊరిలోనికి వచ్చినప్పుడు మీరు అడ్డుపడ్డారు కదా, మీరు నన్ను ద్వేషించారు కదా, అసలు దేవుని యొక్క వార్త వినడానికి కూడా నీ చెవులు వినిపించుకోవడానికి సిద్ధపడలేదే, నువ్వు నిత్య నరకానికి వెళ్తావు అని దేవుడు తీర్పు చెప్పే సమయం ఒకటి రాబోతుంది. ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు? ఊరిలో ఉన్నటువంటి చెత్త విషయాలన్నీ వినడానికి, ఇరుగు పొరుగు వారి మీద అనవసరమైన మాటలు మాట్లాడడానికి సమయం ఉంది. కానీ వారు ఏదో చెప్తున్నారే, వారి బాధ ఏమిటో, వారు ఎందుకు సువార్త చెప్తున్నారు, వారు ఎందుకు యేసుని గురించి ప్రకటిస్తున్నారు, వారికి ఏం పని పాట లేదా, తల లేదా, బుర్ర లేదా, మతిహీనుల, వెర్రివారా, ఇదేమిటి ఉద్యోగమా, ఇదేమి వ్యాపారమా, ఎందుకు యేసు గురించి గొంతెత్తుకొని అరుస్తున్నారని ఆలోచించే ఆలోచన కూడా మనసులోకి రాకపోతే, దేవుడు చెప్తున్నాడు విమర్శకాలము ఒకటి ఉన్నది. చచ్చిపోయాను, జీవితం అయిపోయింది అనుకుంటే అది బుద్ధిహీనత, తెలివి తక్కువ పని. దేవుడు చెప్తున్నాడు నేను రెండవసారి రాబోతున్నాను, రెండవ రాకడ రాబోతుంది. ఈ రెండవ రాకడలో క్రైస్తవులకే కాదు, సర్వలోకములో ఉన్నటువంటి చచ్చిపోయిన మనుషులు కూడా తిరిగి లెగుస్తారు. అందరినీ లెక్కడుగుతాడు. ఏమయ్యా వెంకట్రావు, నువ్వే నన్ను అడుగుతున్నావు అనడానికిలే, ఏమయ్యా వెంకట్రావు ఏం చేశావు, ఎవడై నువ్వు నన్ను అడుగుతున్నావు అనడానికి కూడా సరిపోదు. ఎందుకంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు విమర్శ చేసే సమయంలో నిలబడాల్సిందే. అప్పుడు అడుగుతాడు లెక్క, నన్ను ఎందుకు ద్వేషించావు, నిన్నేమైనా అన్యాయం చేశానా, నన్నెందుకు తృణీకరించావు, నిన్ను గాయపరిచానా, నా సేవకులను ఎందుకు గాయపరిచావు, నా సేవకులకు ఎందుకు అభ్యంతరకరంగా నిలిచావు, నా సేవకుల యొక్క సువార్తకు ఆటంకంగా నీవు ఎందుకు నిలిచావు? యేసు ప్రభు అడుగుతాడు ఆ రోజు. ఈ రోజుతో అయిపోయేదు ఈ కథ కొనసాగుతూ ఉంటుంది, విమర్శ కాలము వరకు జరుగుతుంది. అప్పుడు అడుగుతాడు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు చెప్పినటువంటి కఠినమైన మాట వింటే గుండెలు జల్లు మనాలి ఒక్కొక్కడికి. ప్రభు చెప్తున్నాడు, సువార్తకి ఆటంకపరిచే ప్రజల మధ్యలోనికి వెళ్తున్నటువంటి సువార్తకులను అడ్డగించినప్పుడు వారి పాదములకు ఉన్నటువంటి ధూళిని దులిపితే ఆ ధూళి ఆ గ్రామ ప్రజల మీద సాక్ష్యం చెబుతుంది. బైబిల్లో సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు ఉన్నాయి. పచ్చి వ్యభిచారులు, స్త్రీలను పురుషులను పెండ్లి చేసుకునేవారు. వారి యొక్క కామ వికార చేష్టల చేత దేవుని యొక్క దహించమైనటువంటి అగ్ని పైనుంచి దిగినట్లుగా అగ్ని గంధకములు కొమ్మరించబడి ఊరులే నాశనం అయిపోయాయి. నేటికి మనము చరిత్రలో చూస్తే భూమి మీద ఆ ప్రాంతం ఇంకా ఉంది. ఆ ప్రాంతమంతా అగ్ని గంధకములు దిగడం వలన కనీసం గడ్డి మొక్కైనా పైనకి లెగదంట. మొత్తం అంతా కూడా ఉప్పుతో మారిపోయింది. గడ్డి మొలవదు, అక్కడ గడ్డి కూడా మొలవదు. అంత తీక్షణమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రజల మీదకి దిగడం వలన ఆ రోజు సొదొమ గొమొర్రా అనే ప్రాంత ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ప్రభు చెప్తున్నాడు, నా ఉగ్రత దిగి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలను ఏం చేశానో బైబిల్లో కొనుక్కో కావాలంటే ఒక బైబిల్ పత్రిక, బైబిల్ కొనుక్కో, చదువుకో. బైబిల్లో సొదొమ గొమొర్రాల గురించి నేనేం చేశాను, ఏమైందో వారిని చూసుకో. ఆ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి కామ వికారమైనటువంటి చేష్టల వలన, వ్యభిచార సంబంధమైన చేష్టల వలన వారి మీదకు నేను
అగ్ని గంధకాలను దులిపించాను. ఆకాశము నుంచి కుమ్మరించబడ్డాయి. భూమి లోపలికి కూడా ఆ అగ్ని గంధకాలు చొచ్చుకొని పోయాయి. నేటికి కూడా వెళ్ళి అక్కడ తవ్వితే సల్ఫర్ దొరుకుతుంది. సల్ఫర్ అనే మూలకం దొరుకుతుంది. ఎక్కడ దొరా ఈ సల్ఫర్ అంటే ఆకాశం నుంచి, దేవుని వద్ద నుంచి దిగి వచ్చినటువంటి అగ్ని గంధకాలది. సల్ఫర్కి మండించే గుణం ఉంటుంది. అతి త్వరగా అంటుకుంటుంది. కాలితే మరి ఆగే ప్రసక్తే ఉండదు. అగ్ని గంధకాలు అనేవి పైన స్టోర్ చేయబడి ఉన్నాయి. పడ్డాయా అగ్ని గంధకాలు, ఒక్క నిమిషం చాలు మాడి మటాష్ అయిపోతాయి. వారి మీదకి నేను కుమ్మరించాను, అగ్ని గంధకాలు కుమ్మరించాను. ఆ రోజు సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు అద్భుతమైన పట్టణాలు, విస్తారమైన పంట, తిండి, పెళ్ళి, సంపదలన్నీ ఉన్నాయి. కానీ వారు చేసినటువంటి దేవుని వ్యతిరేకమైన క్రియల వలన వారి మీదకి నేను దేవుని యొక్క అగ్నిని కుమ్మరించాను కదా. జ్ఞాపకం చేసుకోండి, సొదొమ గొమొర్రా ప్రజలు అనవసరంగా చనిపోయారని మీరు అనుకుంటారు. నా సువార్తకి ఆటంకపరిచేవారు, నా సువార్తని ద్వేషించేవారు, అంతకంటే కఠినమైన తీర్పు విమర్శ కాలములో ఉంటుందని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏమిటి? ఆ పట్టణపు ప్రజల కంటే, అంటే ఏ పట్టణపు ప్రజలు? సువార్తను వ్యతిరేకించే పట్టణపు ప్రజల కంటే, క్రీస్తును ద్వేషించే పట్టణ ప్రజల కంటే, క్రీస్తును తృణీకరించే గ్రామ ప్రజల కంటే సొదొమ గొమొర్రా ప్రాంతముల యొక్క పట్టణపు గతి, అప్పుడు చచ్చిపోయారు కదా కొంతమంది, వారింకా బెటర్. వీరికి తక్కువ శిక్ష వస్తే వారికి ఇంకా కఠినమైన శిక్ష వస్తుందంట. ఏంటి దేవుడు? ఒక అధికారిని తృణీకరిస్తేనే తాట తీసేస్తాడు. ముఖ్యమంత్రిని తృణీకరించండి, 2వ నిమిషం జైల్లో ఉంటారు. మీ వార్డు, మీ గ్రామ సర్పంచ్ని తృణీకరించండి, 2వ నిమిషంలో నీ ఇంటికి ఏం చేయాలో అది చేస్తాడు. సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభువు, సర్వాన్ని సృష్టించిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు, ఆయన తృణీకరిస్తే ఊరుకుంటాడా? ఆయన ద్వేషిస్తే ఊరుకుంటాడా? ఏదో మొదట గొర్రె పిల్లగా వచ్చాడు గనుక ఆయన తృణీకరిస్తే సహించాడు. మొహం మీద కొడితే ఓర్చుకున్నాడు, ఉమ్ము వేస్తే తుడుచుకున్నాడు, ముండ్ల కిరీటం పెడితే సరే అని చెప్పి ఓర్చుకున్నాడు. ఆయన ఇప్పుడు ఉగ్ర రూపము ధరించి రాబోతున్నాడు. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మహోగ్రతగా గొర్రెపిల్ల యొక్క ఉగ్రత రాబోతుంది. గొర్రెపిల్ల యొక్క 2వ రాకడ రాబోతుంది. యేసు ప్రభు 2వసారి రాబోతున్నాడు. మహా ఉగ్రుడై రాబోతున్నాడు. ఇక మీదట జాలి, కనికరం అనేవి చూపబడవు. దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, దేవుని గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు, దేవుని గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. ఏమీ కావడం లేదులే అని చెప్పి ఎగతాళి వేళాకోళంగా ప్రజలకు కనిపిస్తున్నాడు యేసు ప్రభు. కానీ ప్రభువే చెప్పాడు, నేను తృణీకరింపబడిన రాయిని. నన్ను తృణీకరించారు, క్రైస్తవుడు అయినటువంటి నిన్ను తృణీకరిస్తారు. నన్ను ద్వేషించారు, నిన్ను కూడా ద్వేషిస్తారు. కానీ నీవు దేవుని ప్రేమను చూపించాలి. నేను ఎట్టి ప్రేమను చూపించానో నీవట్టి ప్రేమనే నీ పొరుగు వారిని మీద చూపించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాటను, ఆజ్ఞను దేవుడు మనకిచ్చాడు. ప్రభు 2వసారి రాబోతున్నాడు. ప్రభు యొక్క ప్రేమను తృణీకరించకూడదు. ప్రభు చెప్తున్నాడు, ఏ పట్టణమైతే ఆయన సువార్తను తృణీకరిస్తుందో, ఏ ప్రజలైతే ఆయన మాటను వ్యతిరేకిస్తారో, ఒకానొక దినం ఉంది. విమర్శకాలం అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరి జీవితాలను తెరచి, తన పుస్తకాల్లో వారి జీవితాల గురించి తెరచి, ప్రతి తేదీ, ప్రతి పుట, ప్రతి క్రియ, యేసును అడ్డగించిన ప్రతి మాట,
యేసుని మనసులో ద్వేషించిన ప్రతి ఆలోచన, యేసు యొక్క సువార్తను ఆటంకించిన ప్రతి మాట కూడా లెక్క అడుగుతాడు, లెక్క అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ప్రభువు చెప్తున్నాడు, ఆ రోజు ఒకవేళ నా ముందు సొదొమ గొమొర్రా ప్రజలు నిలబడితే, ఆ రోజు నా ముందు ఒకవేళ ఈ సువార్తను ఆటంకరించే ప్రజలు నిలబడితే, సొదొమ గొమొర్రా ప్రజలకు ఇంకా తక్కువ శిక్ష పడుతుందేమో కానీ పాదధూళి వీరి మీద సాక్ష్యం చెప్పి అతి భయంకరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. యేసు ప్రభుని ద్వేషించారు, యేసు ప్రభును తృణీకరించారు. క్రైస్తవులమైనటువంటి మనకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. నువ్వు యేసు గురించి ప్రత్యేకించి నిలబడాలంటే ప్రజలు నిన్ను ప్రేమించరు. ఎందుకంటే మనము లోక సంబంధులం కాము. ఏ కారణం ఉండదు, మనం ఎవరికి ఏ హాని చేయకపోయినా సరే నిన్ను ప్రేమించరు, నిన్ను ప్రేమించరు. నీవు వారిలో కలిసిపోతే నిన్ను ప్రేమిస్తారు. నీవు వారికి తందానా తానా అంటే నిన్ను ప్రేమిస్తారు. లేకపోతే నీవు తృణీకరింపబడిన వ్యక్తిగా ఉంటావు. నిన్ను తృణీకరిస్తే, నీవు చెప్పినటువంటి యేసు మాటను తృణీకరిస్తే జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రజలు, విమర్శ కాలమున సొదొమ గొమొర్రా ప్రజల కంటే వారి పరిస్థితి అతి కఠినముగా ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విమర్శకాలం ఉంది ప్రభువా. విమర్శకాలమును ప్రతి మనిషి జీవితాన్ని నీవు లెక్క అడుగుతావు తండ్రి. ఆవిడ క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ప్రతి ఒక్కరి జీవితం ప్రభువా నీ ముందు తెరవబడుతుంది. ప్రతి మోకాలు నీ ముందు వంగాలి ప్రభువా. ప్రతి మోకాలు వారి జీవితాన్ని, ప్రతి వ్యక్తి వారి జీవితాన్ని నీకు లెక్క అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. నేడు అనే సమయం ఉండగానే యేసు యొద్దకు రావడం, రక్షణ పొందుకోవడం ప్రజలకు ముఖ్యమని, ఉచితమైన రక్షణ, సులభమైన రక్షణ పొందుటకు, పాప విమోచన పొందుటకు ఇది తరుణమని ప్రజలు గ్రహించుటకు నీ కృప వారి మీద చూపమని వేడుకొంచున్నాం ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, నేను ఈ వాక్యాన్ని మా హృదయమందు ఫలింపచేయమని వేడుకొంచున్నాను ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, నీవు ఉగ్రత దినములో ప్రభువా తండ్రి, నీ యొక్క మహా ఉగ్రత సమయముందు ప్రభువా తండ్రి, నీవు న్యాయాధిపతిగా రాబోచున్నావని ప్రజలందరూ గుర్తెరిగి దానికి ప్రభువా తండ్రి సిద్ధమై ఉండేలాగున మీరే సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.